అందరూ తలలో ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా యేసురాజా, నీ బంగారు పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభు. యేసయ్య, ఇంతవరకు నిన్ను పాటలతో సంగీతంతో గణపరిచి ఉన్నాం నా దేవ. యేసయ్య, ఇప్పుడు వాక్యంలోకి వెలుచుండగా అయ్యగారు చెప్పిన వాక్యం అంతటా మా హృదయాల్లో భద్రపరచమని నిన్ను ప్రార్థిస్తున్నాం నా దేవ. యేసయ్య, ఇప్పుడు చదివిన వాక్యమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం నా దేవ. ఈ వాక్యం అంతటా మా హృదయాల్లో ఫలింపచేయండి నా ప్రభువ. నీరు కట్టి ఫలింపచేసినట్టుగా మా హృదయంలో ఫలింపచేస్తారని ఈ వీధి కుటుంబ వారినందరినీ మీరు దీవించి కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న స్థాన పాస్టమ్మ గారు, నేపి ఉదయజ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందుకోవాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు, నేపి ఉదయజ్యోతి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి, చేరి వచ్చినటువంటి కుటుంబాలన్నిటికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సమయం మనము జ్ఞాపకం అమ్మా, మనం కొద్దిసేపే దేవుని వాక్యాన్ని వింటాం కనుక ఎవరి పిల్లలను వారి దగ్గర కూర్చోబెట్టుకుందాం. అదే రీతిగా నేను ప్రతి ఒక్కరికి తెలియచేయడం ఏమిటంటే, పెద్దలకును, స్త్రీలకును, పురుషులకును కొద్ది నిమిషాలు మాత్రము ఎవరితో కూడా మాట్లాడకుండా దేవుని వాక్యం పైన మాత్రమే మనసు నిలుపుదామండి. మనం వచ్చాము, ఏం నేర్చుకుంటున్నాము, ఏం వింటున్నాము, ఎలా జీవిస్తూ ఉంటున్నామో కూడా కొద్ది నిమిషాలు వచ్చాము కానీ మాటల్లోనే ఉంటున్నారండి చాలామంది. అందుకోసమే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మాత్రం విందాం. ఎందుకు వచ్చామో అనేది జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి ఆ లేఖనాన్ని చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయిచూ ఉండెను. నిజంగా ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రిస్మస్ మనకు ఏమి తెచ్చిందో కొద్ది నిమిషాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్, క్రీస్తు జన్మదినం ద్వారా మనకి ఏమి కలిగిందో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని మనకు బహుమానముగా అనుగ్రహించాడు. నిజంగా దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని బహుమానముగా ఇచ్చాడండి. అందుకోసమే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11వ వచనము, నేడు రక్షకుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. నిజంగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు అండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు
జన్మదినం ద్వారా మనకందరికీ కూడా ఏమి కలిగింది అంటే మొట్టమొదటిగా సమాధానము కలిగిందండి. మనమందరము కూడా సమాధానము లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి బహుమానముగా అనుగ్రహించినప్పుడు మనందరికీ కూడా సమాధానము కలిగింది. సమాధానము లేకుండా క్రిస్మస్లో కూడా ప్రవేశించిన శుద్ధ దండగా అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఒకరితో ఒకరికి సమాధానం లేని స్థితిలో ఉంటున్నాం, ఒకరంటే ఒకరికి ఇష్టం లేనటువంటి స్థితిలో ఉంటున్నాం. కాదండి, మనమందరము కూడా శక్యమైతే అందరితోనూ సమాధానం కలిగి జీవించడము నేర్చుకునే వారిగా ఉండాలంట. క్రిస్మస్ మనకి ఏమి నేర్పింది అంటే సమాధానము కలిగి జీవించడము నేర్పిందండి. నిజంగా మీలో సమాధానం ఉందండి? ఐక్యత ఉంది కనుకనే, సమాధానం ఉంది కనుకనే ఈ యొక్క కుటుంబాలన్నీ కూడా ఈ దినాన వీధి క్యాండిలేటింగ్ సర్వీసు జరిపించుకుంటుంది. నిజంగా సమాధానము లేని జీవితము శుద్ధ దండగా అండి. సమాధానము లేకుండా క్రిస్మస్లోనికి కూడా ప్రవేశించకూడదండి. నిజంగా కుటుంబంలో తండ్రి అంటే కొడుకు పడదు, కొడుకు అంటే తండ్రికి పడదు, భార్య అంటే పిల్లలకు పడదు, పిల్ల అంటే తండ్రికి పడదు. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా అత్త అంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకు పడదు. ఆ రీతిగా ఉంటూ క్రిస్మస్లో ప్రవేశించకూడదండి. సమాధానము కలిగి క్రిస్మస్లో ప్రవేశించే వారంగా ఉండాలి. క్రీస్తు జన్మదినములో మనమందరము కూడా పాల్పంపులు పొందుకునే వారంగా ఉండాలి. సమాధానమే మన జీవితాలను మారుస్తుందండి. సమాధానం ఉంటేనే దేవుడు నీ జీవితంలో వెలుగును ప్రసాదిస్తాడు. సమాధానము లేకుండా నువ్వు జీవించకూడదు. నిజంగా ఈ యొక్క వీధి క్యాండిలేటింగ్ ఆరాధన ద్వారా మనమందరం కూడా సమాధానం కలిగి జీవించడము నేర్చుకుందాం. అదే నిజమైన క్రిస్మస్ అండి. అందుకోసమే నా మాటలు కాదు కానీ లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. లేఖనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కింద 14వ వచనాన్ని చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను ఆయన ఇష్టులైన మనుషులకు మాత్రమే భూమి మీద సమాధానం అండి. మరి నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఏంటి ఇష్టంగా ఉండడం అంటే? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం అండి. ఆ పరిశుద్ధుడు ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలి దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకంలో పశువుల పాకలో నీ కోసము నా కోసము మనందరి కోసము జన్మించాడు. ఎందుకు అంటే మనం అంధకార స్థితిలో ఉంటున్నాము గనక, మనము సమాధానము లేని స్థితిలో ఉంటున్నాము గనక మనందరికీ సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడండి. మరి ఆయన జన్మించిన కూడా చాలామంది జీవితాల్లో సమాధానము లేదండి. ఆయన జన్మించిన కూడా చాలామంది జీవితాల్లో ఆనందము లేదండి. ఆయన జన్మించిన కూడా చాలామంది జీవితాల్లో మార్పు రావడం లేదండి. నిజంగా సమాధానము కావాలి అని కోరుకుంటున్నావు కానీ ఆయనకిష్టులైన మనుషులకే సమాధానం అంట. ఆయనకిష్టంగా జీవించాలంటే ఎలా జీవించాలండి? ఎలా జీవించాలి? మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మరి పరిశుద్ధత నీలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరండి. పరిశుద్ధత కలిగి జీవించడం కూడా మనము నేర్చుకోవాలంట. పరిశుద్ధత కావాలి అన్నప్పుడు ఈ లోకమయంలో ఉన్నటువంటి వాటిని మనం వదిలివేసుకోవాలి. అది శరీరాశ అయినా కావచ్చు, నేత్రాశ అయినా కావచ్చు, జీవపు డమమైనా కావచ్చు. చాలామంది శరీర ఆశలలో కలిగి ఏం తెచ్చుకుంటున్నారంటే దేవుడిచ్చే సమాధానాన్ని పొందలేకపోతూ ఉంటున్నారండి. నిజంగా శరీర కోరికలను మనం అణుచుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనక, ఆయన ఎంతో పవిత్రుడు గనక, ఆయన జన్మ పవిత్రమైనది గనక ఆయన పిల్లలమైన మనము కూడా పరిశుద్ధతను పవిత్రతను కలిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. యేసు ప్రభుల వారు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములకు కూడా ఒక్కటే రీతిగా ఉన్నాడు. కానీ ఆయన పిల్లలమైన మనము ఒకటే రీతిగా ఉన్నామండి? ఒకటే మనసు కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే ఆయనలో మనము కలిగి జీవించాలంటే మొట్టమొదటిగా మనమందరం కూడా ఆయనకి ఇష్టలముగా ఉండాలి. అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి అంధకార క్రియలను విసర్జించే వారంగా ఉండాలి. అంధకార క్రియలు ఏమిటి అంటే శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపుడమ్మము కావచ్చు. అనగా పాపపు స్థితిని మనము వదిలివేయాలండి. అప్పుడే దేవునికి ఇష్టలుగా జీవిస్తావు. అప్పుడే నీకు సమాధానము కలుగుతుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే అక్కడే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మాత్రం చదువుకుందామండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. నిజంగా నువ్వు ప్రభువును చూడాలి అని ఆనాడు అన్నాను ప్రవక్తి యేసు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారిలో ఆమె ఒకటి అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నువ్వు ప్రభువును సింహను కూడా ప్రభువును చేతుల్లో ఎత్తుకొని మరి చూసినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా నువ్వు ప్రభువును చూడాలి అంటే ఎలాంటి జీవితం కలిగి ఉండాలంట? పరిశుద్ధత కలిగి, నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అందరితో సమాధానం కలిగి ఉండాలంట. సమాధానం ఉందండి నీ జీవితంలో? పేరుకేమో క్రైస్తవుడివి, పేరుకేమో విశ్వాసివి, కానీ అసమాధానమైన జీవితమే, అసమాధానమైనటువంటి వ్యక్తులముగానే మనం ఉంటున్నామండి. అందుకోసమే మనం క్రిస్మస్ దినాల్లో సమాధానము కలిగి జీవించడము నేర్చుకోవాలంట. నిజంగా నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీలో సమాధానం ఉందా? నీలో సమాధానం లేకుండా క్రిస్మస్లోనికి ప్రవేశించకూడదు. ఒకవేళ కుటుంబంలో అత్త కోడళ్ళ మధ్య సమాధానం లేకపోతే ఈ దినం నుంచి సమాధానం కలిగి జీవించడము నేర్చుకుందాం. తండ్రి పిల్లల మధ్య సమాధానం లేకపోతే ఈ దినం నుంచి సమాధానం కలిగి జీవించడము నేర్చుకుందాం. అందుకోసమే అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుట ప్రయత్నించుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండాలంట. మరి పరిశుద్ధత కలిగి ఉంటున్నావండి? నీ చూపుల్లో అపవిత్రం, నీ తలంపుల్లో అపవిత్రం, నీ ఆలోచనలో పాపము. నిజంగా ఎంత దౌర్భాగ్యమైన నిన్ను దేవుడు అంత ప్రత్యేకంగా సృష్టించుకుంటే నీ జీవితం అంతా కూడా పాపపు స్థితికే, అంధకార స్థితికే అప్పచెప్తున్నావు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? అందరితోనూ సమాధానమును పవిత్రతను కలిగి జీవించడము నేర్చుకోమంటుంది, ప్రయత్నించమంటుంది. మరి ప్రయత్నిస్తూ ఉన్నావా? ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, అమ్మలారా, అయ్యలారా, ఒకవేళ పరిశుద్ధమైన జీవితము నీలో లేదేమో, ఇది నాన్న క్రిస్మస్ దినాల్లో పరిశుద్ధుడు జన్మించాడు గనక నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని, ఒకవేళ తెలుసో తెలియకో పాపపు స్థితిలోనూ ఉన్నావేమో, అంధకార స్థితిలోనూ ఉన్నావేమో, నీ చూపులు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ శరీర కోరికలతోనూ ఉన్నావేమో, వాటన్నిటిని కూడా వదిలివేసి నువ్వు ఒక నూతనమైనటువంటి బిడగా దేవుని పరిశుద్ధతను కలిగి జీవించడానికి ప్రయత్నించే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మీలో ఎవడైనాను అక్కడే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. నిజంగా పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు, పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధానంలో కూడా అడుగు పెట్టలేరండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనక, ఆయన స్థలము కూడా పరిశుద్ధమైనది గనక ఆ స్థలంలో ప్రభువు సంచరిస్తున్నారు. ఇప్పుడు మన మధ్యన ఎక్కడైతే 2-3 కూడి నా నామస్మరణ చేయుదురో వారి మధ్యన నేనుంటానంటున్నాడండి. ఇప్పుడు మనందరి మధ్యన దేవుడు ఉన్నాడా లేదండి? ఖచ్చితంగా ఉన్నాడండి. కానీ మనం ఎలాంటి జీవితాల్లో ఉన్నామో దేవునికి తెలుసండి. ఎలా తలస్తూ ఉన్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఎలా మన హృదయంలో మనం ఆలోచించుకునే సమస్తమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడండి. అందుకోసం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీలో అక్కడ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడంట.
నిజంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడము మనమందరము నేర్చుకుందాం. మొట్టమొదటిగా సమాధానం కలిగి ఉందాం. రెండోదిగా పరిశుద్ధతను కలిగి జీవించడము నేర్చుకుందాం. మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏమి నేర్చుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడును ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి తన ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చాలండి. ఈ చదువున లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం కలిగి జీవించాలంటే క్రిస్మస్ మనకేం నేర్పిందంటండి? విశ్వాసము కలిగి ఉండడము నేర్చుకోవాలంట. విశ్వాసం ఉందండి నీలో? క్రియలు లేని విశ్వాసము మృతమండి. పేరుకేమో నేను విశ్వాసిని అంటున్నావు. విశ్వాసంలో ఏముండాలి? మానవుడు బ్రతకడానికి గాలి ఎంత అవసరమో శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం. విశ్వాస జీవితము జీవించడానికి కూడా ప్రార్థన అంతే అవసరమండి. ప్రార్థన లేని జీవితము శుద్ధ దండగా అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే ఈ క్రిస్మస్ దినాల్లో నుంచైనా, ఈ యొక్క ఆనంద మాసములో నుంచైనా, ఈ క్రీస్తు జన్మదిన సందర్భములో నుంచైనా మనమందరము కూడా విశ్వాసము కలిగి జీవించడము నేర్చుకోవాలంట. ఎప్పుడు విశ్వాసం వస్తుందండి మీకు? మనందరికి ఎప్పుడు విశ్వాసం వస్తుంది? దేవుని వాక్యమును వినటం వలనండి. నీకు సమయము దొరికినప్పుడల్లా, నీకు సమయము ఊకుండకుండా ఏం చేయాలంట? నీ బ్రతుకును మార్చేది దేవుని వాక్యమే గనక నువ్వు దేవుని వాక్యమును వినాలండి. వింటూ ఉన్నావా? నువ్వు దేవుని వాక్యమును వినకుండా ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం, ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం, లేదా ఒక నలుగురు మనుషులు మగవాళ్ళు కలిసారనుకో ఏం చేస్తారండి? ఏం మాట్లాడతారు? ఎక్కువ ఇకైకలు పక్కపక్కలు ఉంటాయి, అవునా కాదా? వాటిని వదిలివేద్దాం. ప్రభువు వాక్యమును ధ్యానించడము నేర్చుకుందాం. ప్రభు వాక్యమును స్మరణ చేయడము నేర్చుకుందాం. ప్రభు వాక్యమును మనము నెనరు వేసుకుంటూ జీవించడము నేర్చుకుందాం. అందుకోసమే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమండి. విశ్వాసమును కలిగి ఉండాలంటే దేవుని వాక్యమును వినాలండి. దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవాలండి. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఓ నా ప్రియ కుమార్తె, నీ విశ్వాసాన్ని నువ్వు వృద్ధిపరుచుకో. క్రిస్మస్ మనకి ఏమి నేర్పింది అంటే విశ్వాసము కలిగి జీవించడము నేర్పింది అంట. నిజంగా మనం విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం ఆనాడు మరి విశ్వాసులకు తండ్రి ఎవరండి? అవునా కాదా? ఏమ్మా ఎవరు కూడా నోట్లు తెరవరా? మనం ఎలా ఉన్నామంటే నోరుండి కూడా మూగవారి వలె ఉన్నాం, చెవులుండి కూడా చెవిటి పాముల వలె ఉన్నామండి. నిజంగా ఒక్కసారి అందుకోసమే మనము దేవుని సన్నిధానాలకు వచ్చేటప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, ప్రభువా నాకు వినగల చెవులను, గ్రహించే హృదయమును నాకు అనుగ్రహింపు ప్రభువా, నీ వాక్యమును చదివే మరి దృష్టిని కూడా నాకు దయచేన. దృష్టి లేకుంటే వాక్యాన్ని చూసి చదువుతామండి? చదవండి. నిజంగా మనమందరం కూడా నేర్చుకోవాలండి. విశ్వాసము కలిగి జీవించడము నేర్చుకోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడును ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. అందుకోసమే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొద్దకు వచ్చువాడు ఏమని నమ్మాలంట? దేవుడు ఉన్నాడంట. నువ్వు ఈ యొక్క స్థలంలో కూర్చున్నావు, దేవుడు చూస్తున్నాడని నువ్వు భయముతో జీవించాలంట. ఉందండి నీలో భయము? ఏదైనా చెప్తే నాకు చెప్పారులే ఇంకా నేనేంటి అనుకుంటాం. దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మన జీవితాన్ని ఏం చేయాలంట? సరి చేసుకోవాలంట. సమాధానం లేకుంటే ఈ దినం నుంచైనా సమాధానం కలిగి జీవిద్దాం. విశ్వాసము లేకుంటే ఈ దినము నుంచి విశ్వాసం కలిగి జీవించడం నేర్చుకుందాం. పరిశుద్ధమైన జీవితము మనలో లేకుంటే ఈ దినము నుంచి పరిశుద్ధత కలిగి జీవించడము నేర్చుకుందామండి. చివరిగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. నాలుగోదిగా నిజంగా ఆనందంగా జీవించడము నేర్పించిందంట క్రిస్మస్. పూర్వం మనకు ఆనందం ఉండేదండి. 2024 సంవత్సరాల క్రిందట ఆనందం అనేది లేదండి. ఉందా?
లేదు. అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలండి. ఆ చదువున్న లేఖనములలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లప్పుడూ ఏలైనగా కాదండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. మనమందరం కూడా మన కుటుంబాలన్నీ కూడా ఎక్కడ ఆనందించాలంటండి? ఒకవేళ ఇంతకాలము నువ్వు దేవునిలో ఆనందించలేకపోయావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు మాత్రమే ఆనందించుడి. నిజంగా లోకంలో నువ్వు మనుషులను బట్టి ఆనందిస్తూ ఉన్నావేమో, లోకంలో ఒక స్త్రీని బట్టి ఆనందిస్తూ ఉన్నామేమో, ఒక పురుషుని బట్టి ఆనందిస్తూ ఉన్నామేమో. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మన జీవితాలను మారుస్తూ ఉంటున్నాడండి. నువ్వు ఎక్కడ ఆనందించాలంటే లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందించకూడదండి. అందుకోసమే లోకంలో ఉన్న వాటిని ఏందేనను ప్రేమింపకుడి అని బైబిల్ చాలా చక్కగా మనకు తెలియచేస్తుంది. లోకంలో ఉన్న వాటినను ప్రేమించకూడదు అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? వాటిని ప్రేమించి వాటి యందే ఆనందించే వారిగా ఉంటున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ప్రభునందు మాత్రమే ఆనందించాలంట. ఒకవేళ ఇంతకాలం నువ్వు ప్రభునందు ఆనందించలేకపోయావేమో, ప్రియ తల్లి, ఈ దినము నుంచైనా ప్రభునందు ఆనందించడం నేర్చుకో. నువ్వు ప్రభునందు ఉన్నావనుకో, ప్రభు ప్రతి అవసరతను కూడా తీరుస్తాడండి. ప్రభు ప్రతి ఒక్క కోరికను, ప్రతి ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాడండి. నువ్వు ప్రభునందు లేకుండా, ప్రభు వాక్యాన్ని వినకుండా, ప్రభు మార్గంలో నడవకుండా, ప్రభు చిత్త ప్రకారము నడవకుండా నువ్వు అన్నీ కావాలి అనుకున్నావనుకో, దేవుడు ఇస్తాడండి? ఇవ్వడండి. నువ్వు ప్రభునందు ఉంటేనే ఆనందం, ప్రభునందు ఉంటేనే సంతోషం, ప్రభులో ఉంటేనే విశ్వాసం, ప్రభులో ఉంటేనే పరిశుద్ధత అండి. ఇవేవీ లేకుండా నాకు ఆనందం కావాలి అంటే ఆనందం అనేది రాదండి. మనం అనుకుంటాం, నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఎలాంటి ఆనందం లేదే, ఎలాంటి ఈ లోకంలో ఆనందం లేకపోవచ్చు, సంతోషం లేకపోవచ్చు, కానీ ఎక్కడ ఉంటుంది మనకు ఆనందము? పరలోకంలో ఉంటుందంట. నిజంగా ఎల్లప్పుడూ ప్రభునందు మాత్రం ఆనందించాలంట. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా క్రీస్తులో మనము ఆనందించే వారముగా ఉండాలంట. ఆనందిస్తూ ఉంటున్నావా? ఒకవేళ ఇంతకాలం ఆనందించలేకపోయావా, ఏంటబ్బా నా బ్రతుకు, నేను ఇంతగా ఈ స్థితిలో ఉన్నా కూడా నా జీవితం ఏంటి, నన్ను ఎవరు లెక్క చేయడం లేదంటే అనుకుంటున్నావేమో. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు అశాశ్వతమండి. కానీ నీ దేవుడు నీకు ఖచ్చితంగా జీవ కిరీటాన్ని నీకు ఇస్తాడు. అక్కడ ఆనందించే ధన్యతను కూడా మనకు అనుగ్రహిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ప్రభునందు ఆనందించాలి అంటే అనేకులకు కూడా మార్గాన్ని చూపాలంట. చూపుతున్నామా? బైబిల్ గ్రంథంలో ఒక కుమారుడు మాత్రమే దేవుని మార్గమును చూపినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎవరండి వారు? ఎవరండి? కొత్త నిబంధన గ్రంథంలోనండి. ఎలిజబెత్ కుమారుడు యోహాను గారు ఏం చూపాడండి? సంతోషం. అంటే ప్రభు మార్గంను సరళము చేసినట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నామండి. అనేకులను కూడా ప్రభు యొద్దకు నడిపించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడండి. ఎందుకు? వారి తల్లిదండ్రులు ఏం చేశారండి? పరిచర్య చేసే గుణము కలిగి ఉన్నారండి. నిజంగా యోహానులాగా మన బిడ్డలను కూడా మనము ఆయత్తపరచాలండి, సిద్ధపరచాలండి. మరి సిద్ధపరుస్తూ ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా యోహాను తన యోహానును మరి ఎలిజబెత్ తన గర్భమున మోసి లోకానికి అందించింది. అటువలే మన పిల్లలను కూడా మనం ఏం చేయాలంట? ప్రభు మార్గంను సరళము చేయడానికి నేర్పాలంట. నిజంగా లూకాసు వార్తలోనే మనం జ్ఞాపకం చేసుకుంటామండి. 1వ అధ్యాయంలోనే ఒక్కసారి చదవండి. 5వ వచనం, 6వ వచనం ఒక్కటి చదవండి చాలు. కానీ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతివంతులై ఉండిరి. చాలండి.
ఎవరు వీరు? వెరీ గుడ్. ఈ దంపతులు ఎలా ఉన్నారంట? ప్రభు దృష్టికి నీతివంతులుగా ఉన్నారంట. నిజంగా మనం కలిగి జీవిస్తూ ఉన్నావా? నువ్వు నీతివంతుడిగా నీతివంతురాలిగా ఉన్నావా? క్రిస్మస్ మనల్ని నీతిని కలిగి జీవించడము నేర్పించిందండి. నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో ఒకవేళ నీలో అవినీతి ఉంటే ఆ అవినీతిని తొలగించుకొని నీతి కలిగి జీవించడము నేర్చుకోవాలంట. వీరిద్దరు ఎలా ఉన్నారంటే జకరియా ఎలిజబెతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను దేవుని దృష్టికి నీతివంతులుగా ఉండిరి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నారంట, న్యాయ విధుల ప్రకారంగా జీవించారంట. ఇది నాన్న మన బిడలమందరం కూడా, మన సంఘం అంతా కూడా దేవుని యొక్క న్యాయ విధుల చొప్పునను ఆజ్ఞల చొప్పునను నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతివంతులముగా జీవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కటి వాక్యం అందించిన స్థానిక పాస్టమ్మ గారు, రెండేపి విద్యజ్యోతి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరం నడుచున్నట్లుగా, జీవించినట్లుగా ప్రార్థన మన మధ్యలో ఉన్న పరిచారక యోనాతాన్ గారు ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు నాయనా. అవునా తండ్రి, ఈరోజునైనా నా ప్రభువా నా తండ్రి నైనా వీధి వీధి క్రిస్మస్ నా తండ్రి సంబరాలు నా తండ్రి చేసుకుంటున్నాం నైనా. నా తండ్రి ఇంకా ఎన్ని నాయన మిగిలి ఉండబో నైనా, వారు కూడా నా తండ్రి సిద్ధపడతాడు, సహాయం చేయండి. అవునైనా ఈ వీధి ప్రార్థన నా తండ్రి చేసుకుంటున్న ప్రతి కుటుంబాలను నా తండ్రి ఆశీర్వదించండి, ఆరాధించండి. ప్రతి ఇంటిలోనైనా క్రిస్మస్ సంబరాలు నా తండ్రి జరుపుకుంటూ సహాయం చేయండి. నీ కృప నీ దయ మా పైన నింపి మమ్మల్ని కరుణించి కాపాడండి. ఇక్కడ జరుగుతున్న నా తండ్రి ఈ వీధి ప్రార్థనలోనైనా నువ్వే ఘనముగా గొప్పగా జరిపించి మమ్మల్ని అందరినీ నా తండ్రి ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఆత్మని కరుణించండి, కాపాడండి. ఇంతవరకు నా తండ్రి అమ్మగారు చెప్పిన వాక్యాన్ని మా హృదయాలలో నింపి నైనా నువ్వే మాకు తోడుగా ఉండి నడిపించి కాపాడండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి అని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయంలో క్యాండిల్స్ పంచాలని ప్రభునామం తెలియజేస్తున్నా. కనుక ఏ కార్యక్రమాలు చూచినా ఎవరు ఎక్కుంటారండి? స్త్రీలు ఎక్కుంటారా, పురుషులు ఎక్కుంటారా? స్త్రీలు ఎక్కుంటారు. కనుక ఇక్కడ కూడా చాలామంది స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. మీ పక్షంలో పాస్టర్ గారు వాక్యం చెప్పారు. ఈ మైక్ సిస్టమ్ కూడా మీ పక్షం చేరినట్టుంది. నిన్న ఎంత కూడా పనే చేయలే. నిన్న ఎంత గోడ అన్నామంటే అంత గోడ అన్నాం, కానీ ఈరోజు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది అంటే ఇది కూడా మీ పక్షం చేరిందమ్మా, మీకే ఓటేసినట్టుంది ఇది కూడా. ఎందుకంటే నిన్న ఎంత ట్రై చేసినా కూడా ఇంత బాగా రాలే. వచ్చింది పెద్దలు రాలే, చాలా ఇబ్బంది పడినాం. కానీ ఈరోజు ఒకవారి కూడా లేకుండా బాగా వచ్చింది. కనుక అందుని బట్టి దేవునికి కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయంలో దయచేసి అందరూ క్యాండిల్స్ పంచాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇయ్యలేము. సమయంలో దయచేసి అందరూ లేచిన వాళ్ళని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడికి రావాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. ఇక్కడికి ముందుకు రావాల్సిందిగా ప్రభునామమున వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ వీధిలో ఉన్నవారు యొక్క సైడ్కు మా దగ్గరికి రావాల్సిందిగా ప్రభునామమున తెలియజేస్తున్నాం. వీధి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా ప్రభునామం కుటుంబాల వారు
కుటుంబానికి ఒకరు చొప్పున ఇక్కడికి రావాల్సిందిగా ప్రభు నామమున తెలియచేస్తున్నాను. అందరూ మౌనంగా ఉండాలి. ఈ సమయంలో అందరూ మౌనంగా ఉండగా ఈ యొక్క క్యాండిల్ను వెలిగిద్దాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా ఈ వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమాన్ని దేవుడు బహుఘనంగా జరిగించాడు. అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క క్యాండిల్ ఎలాగైతే వెలుగుతూ అనేకుల వెలుగునిస్తుందో మనము కూడా ఈ లోకములో మనము కూడా క్రీస్తుల వెలుగుతూ అనేకులకు వెలుగునివ్వాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ ఆరాధన సందర్భముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క క్యాండిల్ను వెలిగిస్తూ ఉన్నాం. అయ్యా దయచేసి అంటించుకొని దయచేసి అందరూ జాగ్రత్త పెట్టుకోవాలి. సమయములో అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభునాం తెలియచేస్తున్నాం. ఈ సమయంలో క్యాండిల్ వెలిగించబడి ఉన్నది. ఈ సమయంలో మనము పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. పాడుతున్నాం ఆయనకి అందరు గట్టి దయచేసి అంటించుకుని పైకి ఎత్తాలి, దూరం ఉండాలి. పిల్లలు జాగ్రత్త. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చాలండి, ప్రార్థించుకుందాం. అందరము తలలు వంచి ఉండగా దయచేసి అందరు కళ్ళు మూసుకున్న సమయంలో క్యాండిల్ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభువును తెలియజేసి, ముందున్న వారిని అనుకున్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా యేసయ్య, మా రాజా, మా ప్రభువునికి స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన యొక్క క్రిస్మస్ దినాలలో ప్రభువా, ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధనలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రార్థించే ధన్యతను మాకు ఇచ్చారు దేవా, స్తోత్రాలు. ఇంతవరకు నాయన పాడుతూ స్తుతించాం, ఇంతవరకు వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యమును ధన్యతను మాకందరికీ ప్రసాదించండి. ఇక్కడ చేరిన వారందరినీ ప్రభా నీ అత్యధికమైన మేలతోనూ ఆశీర్వాదముతోనూ వాగ్దానముతో మీరు నింపని దేవా, స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన ఈ వీధిలో ఉన్న వారందరినీ ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి నీ రక్షణ, ప్రతి కుటుంబానికి నీ ఆశీర్వాదం, ప్రతి కుటుంబానికి జయ జీవితము, ప్రతి కుటుంబానికి క్రిస్మస్ సంతోషం, సమాధానము, నీ వెలుగును మీరు అనుగ్రహించి నీ ఆత్మతో నింపని దేవా, స్తోత్రాలు. వీరి కుటుంబంలో ఉన్న ఇరుకుల ఇబ్బందులు తొలగించి సకల సమృద్ధిని మీరు మెండుగా దండిగా మీరు ప్రసాదించి నీ ఆత్మ నింపని దేవా, స్తోత్రములు. ప్రత్యేకమ సంఘమంత్రిని పెద్దలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకము
దయచేసి ఆశీర్వదించండి దేవా, స్తోత్రాలు. ఈ క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమాన్ని మీరు బహుఘనంగా జరిగించుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఈ క్యాండిల్ ఎలాగైతే వెలుగునిస్తూ ఉందో ఈ లోకములో ప్రభా, నీలో ఉంటూ మేము కూడా అనేకులకు నాయన వెలుగునిచ్చుచు, వెలుగు కలిగిన బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవించే భాగ్యమును, ధన్యతను మాకందరికీ ప్రసాదించండి. ఇక్కడ చేరిన వారందరినీ అత్యధికమైన కృప చేత, నీ మేళ్ల చేత, ఆశీర్వాదము చేత నింపుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేరినట్లు భూమి అందున నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మారును క్షమించు ప్రకారం క్షమించుము, మమ్ము శోధలేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే తండ్రి, ఆమేన్. తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మను సహవాసం చేరవ సంఘమునకు పెద్దలంటు వారికి తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకును, ఈ వీధి క్యాన్లెస్ ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబానికి, ఇక్కడ చేరిన వారందరికీ, నీలుంటున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం గాక, ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. పైకెత్తాలమ్మ, అందరూ పైకెత్తాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. పక్కన వరకు వినపడడం లేదు, అందరు గట్టిగా పలకాలి. చలి వెళ్ళిపోవాలి మన నుండి. చలి కలగకుండా ఉండాలంటే గట్టిగా మనం అందరం ఇస్తే మన దగ్గర నుండి చలి ఖచ్చితంగా పారిపోతుంది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇంకా గట్టిగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. గట్టి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ. దేవుడు మీ కుటుంబాల క్రిస్మస్ సంతోషం, సమాధానం, తన వెలుగు, తన ప్రత్యక్షత, తన సన్నిధి కాంతిని మెండుగా దండిగా ప్రసాదించునుగాక, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. దయచేసి కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. మీ క్యాండిల్ను ఆర్పుకొని కూర్చోండి. తర్వాత ఒకవేళ వెలిగించుకుని మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. ప్రస్తుతానికైతే మీ క్యాండిల్స్ను ఆర్పుకోవాల్సిందిగా ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం.